హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నేను ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గరకు వచ్చేసాను. చాలా రోజులు అయిపోయింది కదా కంటైనర్ హౌసెస్ చూపించి. సో ఇప్పుడు కొన్ని కంటైనర్ హౌసెస్ ఉన్నాయంట. సో భాస్కర్ గౌడ్ గారితో మాట్లాడదాము. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నారో తెలిసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ చాలా జెన్యూన్గా ట్రస్ట్తో బిల్డ్ చేసి ఎంతోమంది కస్టమర్స్ని సంపాదించుకున్నారని చెప్పొచ్చు. ఆ కస్టమర్ని సంపాదించుకున్న తరువాతనే ఫ్రాంచైజీని కూడా ఇస్తూ ఉన్నారు భాస్కర్ గారు. సో రైట్ ను నేనైతే మన ఆఫీస్ దగ్గరకు వచ్చేసాను. సో లోపలికైతే వెళ్దాం, భాస్కర్ గారితో మాట్లాడదాం. సో హాయ్ భాస్కర్ గారు. హాయ్ మేడం. ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు. అవును మేడం. సుమన్ టీవీలో కమెంట్స్ చేస్తున్నారు, ఏవి కంటైనర్ హౌసెస్, ఏవి క్యారివాన్స్ ఉన్నాయని చెప్పారు, నెక్స్ట్ ఏవి ఫ్రాంచైజీని అన్నారు, వాటి ఇన్ఫర్మేషన్ ఏదైనా అడుగుతున్నారు అందరూ. ఇద్దాం మేడం, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇద్దాము. ఈరోజు ప్రస్తుతానికి మనం ఒక 9 ఫీట్ల హైట్తో, రెగ్యులర్ 8 ఫీట్లు కదా, 9 ఫీట్ల హైట్తో ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాని డీటెయిల్స్ ఇస్తాను. అలాగే మనము కంటైనర్లు అంటే ఒక టీ స్టాలు, టిఫిన్ సెంటరు సంబంధించిన 3 కంటైనర్స్ మనకున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. వాటితో పాటు ఇప్పుడు తెలంగాణలో వైన్స్ల ట్రెండ్ మనది ఉంది కదా, టెండర్ వేస్తున్నారు. ఇప్పుడు టెండర్ ఓపెన్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన వైన్స్ వాళ్ళకు బీర్ బాటిల్ ఫ్రీజర్స్ కావాలి. అవి కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈరోజు ఇస్తాను. సో ఈరోజు తిరుపతిలో ఒక ఫ్రాంచైజీ అయితే తీసుకోవడం జరిగింది మల్లారెడ్డి గారు. ఈ ఫ్రాంచైజీస్ తీసుకునే ప్రక్రియ గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. సో రైట్ ను మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు మల్లారెడ్డి గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్. నమస్కారం. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. థాంక్యూ. చాలా మంది డౌట్స్ అడుగుతుంటారు సార్. ఆయన ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తుంటారు, మనం బిజినెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ తో చేస్తున్నాము, ఆ ఆదరణ బాగుండటం వల్ల ఈ రోజు ఫ్రాంచైజీ వరకు వెళ్ళామని చెప్తుంటారు. అండ్ మీరు కూడా ఫ్రాంచైజీ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఫస్ట్ అసలు ప్రాసెస్ ఎలా జరిగింది, కొలాబరేషన్ ఎలా జరిగింది ఎంఎస్ అండ్ ఎస్ఎస్ తో? అకర్బార్ అనేది గ్రూప్ ఉంది. సో దానిలో డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి. దానిలో మీట్ బజార్ అని, ఈట్ బజార్ అని, ఇలా చాలా సెక్టార్స్ మాకు ఉన్నాయి అల్టిమేట్గా అకర్బార్ డెవలపర్స్ అని. సో వీటికి ఏంటంటే మాకు కొంచెం కంటైనర్స్ అంటే యాక్చువల్గా కంటైనర్స్ అనకూడదండి, ఇది ఐరన్ ఫ్యాబ్రికేట్ అనాలి యాక్చువల్లీ ఇది. సో మాకు ఏదైతే సెక్టార్ ఉందో దానిలో అవసరం ఉండి మేము యాక్చువల్గా భాస్కర్ అని అప్రోచ్ అయ్యాం. ఇక్కడికి వచ్చిన భాస్కర్ ఏంటంటే వాళ్ళు మాకు చెప్పున్నారు, అంటే మన ఫ్రాంచైజ్ మోడ్లో చూస్తున్నాం ఉన్నప్పుడు. సో అప్పుడు అకర్బార్ గ్రూప్లో మేము అకర్బార్ ఇండస్ట్రీస్ ఒక సెక్టర్ తీసుకొని మేము ఎంఎస్ అండ్ ఎస్ఎస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం. సో ఆ తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నేను భాస్కర్ ట్రావెల్ చేశానండి. అంటే జనరల్గా ఒక ఫ్రాంచైజ్ ఒక అమౌంట్ పెట్టాలంటే వెంటనే కాన్ఫిడెన్స్ రాదు. ఎందుకంటే సారు తెలియదు నాకు, నేను అన్నాం పర్సన్ అల్టిమేట్గా ఒక కాన్ఫిడెన్స్ బూస్టప్ అవ్వాలి అన్నప్పుడు ఏమవుతుందంటే, సో ముందు ఒక జర్నీ జరగాలి. ఒక 1 మంత్ పాటు సార్తో పని ట్రావెల్ చేశాను. ఎక్కడెక్కడ ప్రాజెక్ట్ చేశారు, నిజంగా చేశారా చేయలేదా, నిజంగా కస్టమర్స్ ఎలా ఉంది రిసీవింగ్ వాళ్ళది, సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేశాను. దాంతోపాటు మంత్రాలయం సార్ చేస్తున్నారు రిసార్ట్స్, కొన్ని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అన్ని ప్రాజెక్ట్స్ దగ్గర నేను వెళ్ళి నేను పర్సనల్గా ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత సార్ కూడా తెలియకుండా ఫోన్ కాల్ చేసి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ తీసుకొని ఓకే ఇక్కడ ట్రాన్స్పరెంట్గా విషయం ఉంది అన్న తర్వాత మాత్రమే ఫ్రాంచైజీకి ఇంట్రెస్ట్ కూడా జరిగిందనమాట. సో ఆ తర్వాత కూడా మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు సార్ కొటేషన్ చెప్పారు, ఇంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, రాయల్టీకి ఇంత ఇవ్వాల్సి ఉంటుంది చెప్పున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము తీసుకుంది 2 డిస్ట్రిక్ట్స్ అండి. ఓల్డ్ చిత్తూరు అంటే ఇప్పుడు మన ఓల్డ్ ఏపీ అనుకుంటే ఆల్మోస్ట్ 23 డిస్ట్రిక్ట్స్ మనకు ఉన్నాయి. అందులో మన ఓల్డ్ చిత్తూరు అండ్ ఓల్డ్ నెల్లూరు మనం తీసుకున్నాం. ఆ 2 డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఏంటంటే ఏ బిజినెస్ వచ్చినా మీకే ఇస్తామని సార్ చెప్పారు ఫస్ట్లో. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన తిరుపతిలో ఆఫీస్ పెడుతున్నాం బాగానే ఉంది. ఇప్పుడు చిత్తూరు ఓల్డ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. ఏ మూల ఏ బిజినెస్ వస్తుందో నాకెట్ట తెలుస్తుంది, అది మీకు సార్ మళ్ళీ చెప్తారని గ్యారంటీ ఏంది? ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చినాయండి. నేను భాస్కర్ సార్ని అడిగాను, సార్ ఇప్పుడు చిత్తూరు కారణాలు ఎక్కడ ఒక కంటెంట్ మీకు అంటే ఐరన్ ఫ్యాబ్రిక్ ఒక ఆర్డర్ వస్తుంది, మీరు నాకే ఇస్తామని చెప్పున్నారు, మీరు నాకు ఇస్తాను గ్యారంటీని ఎలా నమ్మాలి? ఈ క్వశ్చన్స్ కూడా అంటే చాలా స్ట్రైట్గా అడిగేశాను, కొంచెం అట్టే నా ఏమనుకోదు సార్ అని. సో అప్పుడు సార్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, బికాజ్ సార్ మహా అయితే ఒక 5-6 ఆర్డర్లు నేను చేయగలుగుతాను, లేదా 10 చేయగలుగుతాను, కనీసం 11th ఆర్డర్ అన్నా మీకు తెలుస్తుందిగా, మీకు తెలియకుండా చేస్తున్నామని. అలా తెలిసిన రోజు ఒక డిస్ట్రిక్ట్ మొత్తం లాస్ అవుతాను. రేపొద్దున ఆ డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ ఇంకో కస్టమర్ నాకు రారు ఎవరు ఫ్రాంచైజీ తీసుకోవడానికి. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక చిన్న విషయం కోసం నేను లాభానికి ఆశపడితే ఒక పెద్ద లాభాన్ని కోల్పోయిన అడుగుతాను. ఆయన ఏదైతే ఆశ చెప్పారో దానికి నేను జస్టిఫై బికాజ్ ఓకే సో కంపెనీలో కాదు పర్సనల్లో కూడా జెన్యూనిటీ ఉంది, సో మనం వెళ్తే మూవ్ ఆన్ అవ్వచ్చు అనుకుని జస్ట్ మీకు స్టార్ట్ చేసామండి. సో ఇప్పుడు మీరు అక్కడ కొలాబరేషన్ అయితే అయ్యారు ఎంఎస్ఎస్ఎస్ తో. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? చిత్తూరులో కావచ్చు అండ్ నెల్లూరు కూడా తీసుకున్నారు కదా ఫ్రాంచైజీ. అవునండి. ఎలాంటి చేయబోతున్నారు అసలు? అంటే యాక్చువల్గా ఏంటంటే మేము డిఫరెంట్ సెక్టార్స్లో ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం అండి. యాక్చువల్లీ మాకు వచ్చిన రకరకాల ఆర్డర్స్ అంటే ఏదైతే ఎంక్వైరీస్ ఉన్నాయో మెయిన్గా దాంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు బిజినెస్ సెక్టార్లో టీ స్టాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇలాంటి టైప్లో మాకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఎందుకు బికాజ్ ఇందా మీరు అన్న కరెక్షన్ ఏంటంటే కంటైనర్ హోమ్స్ కంటైనర్స్ తెచ్చడం కానీ అందరికీ ఐడెంటిఫై అవుతుంది.
కానీ యాక్చువల్గా ఏంటంటే దీనికి ఐరన్ ఫ్యాబ్రికేట్ అనేది ఒక ప్రొఫెషన్ వాడు యాక్చువల్ దీనికి. సో దానిలో మనకి ఏంటంటే కస్టమర్ కావాల్సిన కస్టమైజ్ చేసి మనం ఇస్తాం విషయాన్ని. దానిలో మేజర్గా వస్తుంది టీ స్టార్స్ రెస్టారెంట్స్ వస్తుంది ఒక సెక్టర్. ఇది ప్యూర్లీ బిజినెస్ సెక్టర్ అండి. కొంతమంది ఫామ్ హౌసెస్ అడుగుతారు, ఫామ్ హౌసెస్. ఎందుకంటే ఊరు చివరి ఎక్కడున్న వాళ్ళకి ఒక 50 ఎకరం ఉందనుకోండి, ముందు ఒక గార్డెన్, ఒక సింగిల్ బెడ్రూమ్, ఫామ్ హౌస్ ఇవన్నీ కావాలని అడుగుతారు. మనకు ఆ ఎంక్వైరీస్ మనకు వస్తున్నాయి. దాంతోపాటు మనకి పెంట్ హౌస్ అడుగుతారు. ఇండిపెండెంట్ హౌస్ ఉందండి, నా పైన ఒక 2 రూమ్స్ వేస్తారండి, బ్యాచ్ రెంట్ ఇచ్చుకోవచ్చు, అది నాకు బడ్జెట్ ఫ్రీ ఉండాలండి, రేపు పొద్దున్న కావాలంటే బికాస్ కావాలంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నానంటే నేను వెంటనే షిఫ్ట్ చేసుకోగలగాలని అడుగుతున్నారు. ఓకేనా, అలాంటి మన పెంట్ హౌస్ సంబంధించి వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే రిసార్ట్స్ అడుగుతున్నారు, అదేవిధంగా స్కూల్స్ అడుగుతున్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్ సంబంధించి 1 ఎకరం ల్యాండ్ ఉందంటే కనుక అందులో మనకి క్లాస్ రూమ్స్ కావాల్సి ఉంటుంది, G+1 కావాలి మనం చేస్తున్నాము. సో యాక్చువల్గా ఒక స్కూల్ ప్రాజెక్ట్ మేము అనుకుంటున్నాము. అది యాక్చువల్ దాని పరంగా ఫస్ట్ అప్రోచ్ అయ్యాము, తర్వాత ఇలా కొలాబరేషన్ జరిగింది మాకు. ఇప్పుడు స్కూల్కి మనం ఒక కొటేషన్ ఇవ్వాలనుకోండి, మీరు ఎంతలో ఇవ్వాలనుకుంటున్నారు యాక్చువల్లీ? అంటే యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే ఒక కరెస్పాండెంట్ వచ్చి ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నారో లీడ్స్ ఏ విధంగా వస్తుంది, వచ్చిన వాళ్ళు ఏంటంటే మాకు ఇంత ఏరియాలో ఉంది, మాకు ఇంత బడ్జెట్లో కావాల్సి ఉంటుంది చెప్తుంటారు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే స్కూల్ పెట్టేవాళ్ళు ఓన్ ల్యాండ్లో పెట్టరండి, వాళ్ళు లీజ్ తీసుకుంటారు. 1 ఎకరమో 1.5 లీజ్ తీసుకొని దానికి అడ్వాన్స్ పెట్టుకొని. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక స్కూల్ పెట్టాలి అంటే అక్కడ 1 ఎకరం తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేసేయాలి. అంటే ఆల్మోస్ట్ ఆ అమౌంట్ అక్కడ బ్లాక్ అయిపోతుంది. అదే లీజు తీసుకుంటే కనుక వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం రన్నింగ్ క్యాపిటల్కి వాడుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే టోటల్గా వాళ్ళకి కన్స్ట్రక్షన్ పర్మిట్ చేస్తున్నాం అనుకోండి, రేపు 10 years లీజ్ అయిపోయింది, సో ఆ కన్స్ట్రక్షన్ మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి. అంటే పెట్టిన అమౌంట్ అంత crores of rupees వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్ కూడా జరిగేది అల్టిమేట్గా అండి, బికాస్ ఇలా చెప్తుందని కాదు, అక్కడ కూడా మనం మ్యాక్సిమం వాడేది ఐరన్ అండి. సో లోపల సిమెంట్ బికాజ్ ముందు ఆ సిమెంట్ మనకి ఎన్ని వాడుతున్నా కూడా లోపల ముందు ఐరన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో చూసుకుంటే మనకి ఇప్పుడు ఐరన్ ఫ్యాబ్రికేట్ బికాజ్ కంటైనర్ బికాజ్ ఎన్ని వస్తున్నాయి అన్నమాట. రేపొద్దున ఏమవుతుందంటే అలా స్కూల్ కనుక ఈ మోడల్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటే రేపొద్దున వాళ్ళు ఒకవేళ ఓనర్తో డిస్ట్రిబ్యూట్స్ వచ్చినాయి అల్టిమేట్గా, సో స్కూల్ చేంజ్ చేయాలి, యాజ్ ది స్కూల్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. లేదు ఒకళ్ళ స్కూల్ అంతగా రన్ అవ్వలేదు సార్, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది, భయం లేదు, ఇంకో చోట పెట్టుకోవచ్చు, లేదా ఇదే స్కూల్ స్ట్రెచ్ అని ఇంకో ఎవరైనా స్కూల్ పెట్టే ఇంట్రెస్ట్ ఉంటే మనం వాళ్ళకి ఇచ్చేయచ్చు. లేదు ఇది ఎంత కూడా కాదు, మనకి ఏది వర్కౌట్ లేదు అనుకున్న స్క్రాప్ చేసుకున్నా కూడా బికాస్ 60 to 70% వచ్చేస్తుంది. సో సార్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. అంటే టీ స్టాల్కి సంబంధించిన లీడ్స్ వస్తున్నాయి అన్నారు, హోటల్స్కి, రిసార్ట్స్కి, ఫామ్ హౌస్లు అడుగుతున్నారు అన్నారు, స్కూల్స్ కూడా అడుగుతున్నారు అంటున్నారు. సో ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వీళ్ళు ఎలాంటి ప్రైజెస్తో మనకి ఎలాంటి బిజినెస్ చేయబోతున్నారు? ఇప్పుడు మీరు 2 ఫ్రాంచైజీస్ తీసుకున్నారు, సో ఏంటి స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఏ బడ్జెట్ నుంచి ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా మంది కనెక్ట్ అయ్యే వాళ్ళు చూసి. మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా కూడా మేము చేసి ఇవ్వగలుగుతాం. కాదు వన్ థింగ్, ఇప్పుడు ఎందుకంటే మనం వాడే మెటీరియల్ మొత్తం కూడా ISO స్టాండర్డ్ మనం వాడుతున్నాం, దానికంటే ఒక కాస్ట్ ఉంటుంది, మినిమం ఒక 10 to 12 years గ్యారంటీ ఇస్తున్నాం, ఇంకా బాగా మెయింటైన్ చేసుకుని 15 years గ్యారంటీ మనం ఇస్తున్నాం. ఇప్పుడు నేనేమంటే కస్టమర్ చెప్పేదంటే మీకు క్వాలిటీ బేస్ కావాలంటే సార్ నాకు ఇన్ని సంవత్సరాలు ఉండాలి అని క్వాలిటీ పరంగా అడిగారంటే దాన్ని బేస్లో ప్రైస్ మనం ఇస్తాం. లేదు సార్ నాకు ప్రైస్లోనే కావాలంటే క్వాలిటీ గ్యారంటీ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వస్తారండి, డబుల్ బెడ్ నాకు 3 lakhsలో కావాలంటారు, కరెక్ట్, డబుల్ బెడ్ 3 lakhsలో కావాలి అన్నప్పుడు సార్ 3 lakhs నీకు డబుల్ బెడ్ చేసిస్తా. మళ్ళీ ఒక 2 months తర్వాత వచ్చేసి సార్ ఇది వాటర్ కారుతుందండి, సార్ నాకు ఇది డస్ట్ పడిపోతుందండి, ఇది పాడైపోతుందండి, మళ్ళీ క్వశ్చన్ చేయకూడదు. లేదు సార్ నాకు ఈ క్వశ్చన్స్ రాకూడదు అంటారా, మీకు క్వాలిటీ మీద బడ్జెట్ ఇస్తాను. అంటే 2 things ఉంటాయండి ఇక్కడ, బడ్జెట్ వర్సెస్ మనకి కావాల్సిన క్వాలిటీ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రైజెస్ చెప్పాలంటే ఏదైనా క్యాచీ ప్రైస్, వన్ థింగ్ అండి మీకు ప్రైజెస్ చెప్పాలి పాయింట్ ఆఫ్ అంటే మీరు ఏపీ తెలంగాణలో బికాజ్ ఎక్కడికి వెళ్ళి బెంగళూరు చెన్నై కూడా వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళు మేము ఎంక్వైరీ చేసాం. మీ ఫ్రాంచైజీ తీసుకునే ముందు ఎక్కడ ఎంత కాస్ట్ పడుతుంది మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం. ఎందుకంటే ఏదో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే సమ్ lakhs of rupees ఇన్వెస్ట్ చేస్తున్నామంటే టక్కన పెట్టాం కదండి. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ మనం ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకుంటాం. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ద బెస్ట్ ప్రైస్లో క్వాలిటీ సర్వీస్ ఇక్కడ MS&SS నుంచి వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళతో కొలాబరేట్ అయింది. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇక్కడ ఒక రిలేషనో లేకపోతే ఒక బాండింగ్ ఉందో కాదండి. ఆయన తెలంగాణ, మీరు తిరుపతి యాక్చువల్గా ఎక్కడా లేదు, కనెక్షనే లేదు యాక్చువల్గా. అంటే జర్నీ కూడా అనుకోకుండా స్టార్ట్ అయిపోయింది, కొంచెం ఐడియాలజీ కలిసింది. సార్ ఇంకా దీన్ని కొంచెం తీసుకెళ్దాం మనం, ఇంత డిస్ట్రిక్ట్స్లో కూడా ఏంటంటే ఒకవేళ వేరే వాళ్ళు ఉన్నా లేకపోయినా పర్లేదు మనం పెట్టేద్దాం, ఎందుకంటే దీని స్కోప్ ఉంది, ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాం మనం. ఇది తిరుపతి ప్రజలకి మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి మరి? వన్ థింగ్ అండి, ఇప్పుడు ఎందుకంటే ఎవరికి ఏ ఐరన్ ఫ్యాబ్రిక్ అంటే బికాస్ మేము ఉన్నట్టు కంటైనర్ హోమ్స్ కానీ కంటైనర్ టీ స్టాల్స్ ఇలాంటి మొత్తం కావాలన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు బెంగళూరు కానీ చెన్నై కానీ లేదంటే హైదరాబాద్ కానీ బికాస్ అప్రోచ్ అవుతున్నారు. వన్స్ ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత వర్క్ కంప్లీట్ వెళ్ళిపోతారు, తర్వాత దాని భరోసా ఎవరు? అదే బికాజ్ నేను తిరుపతి కానీ బికాజ్ నెల్లూరు పెట్టినప్పుడు రేపొద్దున ఏంటంటే మీకు ఒకసారి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మీరు వచ్చి మమ్మల్ని కలవచ్చు, ఏదైనా చిన్న చిన్న బికాస్ ఉన్నా కూడా సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే మన ఊర్లో ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. రేపొద్దున మీరు బికాజ్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దానికి గ్యారంటీ ఉంటుంది. రేపొద్దున ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతూ
ఓకేనా. సో మీ పెట్టే ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి భయం లేకుండా మీరు కాన్ఫిడెంట్గా మూవ్ ఆన్ అవ్వచ్చు. అది ఇప్పుడు ఎక్కడ బెంగళూరు చెన్నై బికాజ్ బయట ఉన్నప్పుడు రేపొద్దు వాళ్ళని అడగడం కూడా ఛాన్స్ లేదు మీకు. ఇప్పుడు మన లోకల్లోనే మనకి బికాజ్ ఆ లెవెల్ ఆఫ్ క్వాలిటీస్ వర్క్ జరుగుతున్నప్పుడు మీకు ఏమవుతుందంటే రేపొద్దున ఎలాంటి సిచ్యువేషన్ మీకు ఉన్నా కూడా మళ్ళీ అప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక లాంగ్ రన్ ప్లాన్ చేసి మేము వెళ్తున్నామండి. కస్టమర్స్ మొత్తం మీకు క్లారిటీ చెప్పేది ఏంటంటే మా పాలసీ ఒకటే ఉంటుంది. జనరల్గా విన్ పాలసీ అంటారు, కానీ ఇక్కడ మాది 3 విన్ పాలసీ ఉంటుంది. నెంబర్ 1, కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి, అది ఫస్ట్ విన్నింగ్. నెంబర్ 2, ఎవరైతే మీకు వచ్చి చెప్తున్నారో బికాజ్ మార్కెటింగ్ ఏజెంట్ కావచ్చు, లేకపోతే మీరు ప్రమోషన్ చూసి రావచ్చు, దట్టు వాళ్ళు విన్ అవ్వాలి. ఎందుకంటే రేపు వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ మాట మీద నమ్మకం రావాలి. థర్డ్ వన్, ఒక ఆర్గనైజేషన్గా మాకు బిగ్గర్ ప్రాఫిట్ ఉండాలి. కస్టమర్ విన్ అవ్వాలి, సో ఒక ఎంప్లాయీ విన్ అవ్వాలి, ఒక ఆర్గనైజేషన్ విన్ అవ్వాలి. ఈ ముగ్గురు విన్ అయినప్పుడే బికాజ్ ఒక ప్రోడక్ట్ కరెక్ట్గా వెళ్తున్నట్టు లెక్క. సో ఆ ఆలోచన ఏంటంటే మీ కస్టమర్ మొత్తాన్ని ఒకటే చెప్తున్నామండి, మీకు ఏదైతే సర్వీస్ ఇస్తున్నాం అంటున్నామో యాజ్ ఇట్ ఈస్ 100% మేము ఇచ్చిన మాట ప్రకారం మీకు సర్వీస్ ఇస్తాము. దాని పరంగా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా బికాజ్ అప్రోచ్ అవ్వచ్చు, అడగచ్చు, ట్రాన్స్పరెంట్గా అడగచ్చు. మీ ద్వారా మాకు 10 మంది కస్టమర్స్ వచ్చేలా ఉండాలి. ఏది ఇవాళ చేసామా మామా అనిపించి వెళ్ళిపోయామని కాదు. రేపొద్దు మీ ద్వారా మాకు ఇంకా ఎక్కువ మౌత్ టాక్ ఎక్కువ వచ్చిందంటే ఆ రోజు మీ సక్సెస్ అయినట్టు లెక్క. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మల్లారెడ్డి గారు. థ్యాంక్ యూ. భాస్కర్ గారు, ఫ్రాంచైజీస్ ఒకటి తర్వాత ఒకటి మంచిగా ఇచ్చేస్తూ ఉన్నారు. దట్టు ఫ్రాంచైజీ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీతో కొలాబరేషన్ చాలా బాగుంది అంటున్నారు. సో ఏం చెప్తారు అసలు యాక్చువల్లీ? సార్ కూడా అంటే ఇప్పుడు మేమెంత ఫాస్ట్గా ఆలోచిస్తున్నామో బిజినెస్ గ్రోత్ గురించి, సేమ్ ఐడియాలజీ సార్ కూడా ఉంది. వీరితో పాటు మనం ముందుకు వెళ్ళాలని అనిపించింది. యాక్చువల్లీ ఒకరికి డిస్ట్రిక్ట్ ఇవ్వాలని ముందు మన కాన్సెప్ట్, కానీ సార్ మనకు 2 తీసుకున్నారు. తర్వాత ఫ్యూచర్లో కూడా ఇంకా నేను ఎక్స్ఎం వెళ్ళాలని అనుకుంటున్నారు. అంటే మేము ఆలోచించే విధానం, వాళ్ళ ఆలోచించే విధానం కూడా కలిసిపోయి పెద్ద ఎత్తున ముందు తీసుకుపోయే విధంగా ఉంది కాబట్టి మనము వెళ్తున్నాము. అంటే నాకు ఇంకా మిగతా వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఈ ఐడియాలజీ, బిజినెస్ అంటే నేనే మీకు ఇస్తా, నేనే చేస్తాను నేను చెప్తున్నా. అయినప్పటికీ వాళ్ళకు కూడా ఇంత రకంగా ఇంట్రెస్ట్ ఉంటే మనం అనుకున్న దానికంటే ఒక 10-20 స్పీడ్స్తో ఎక్కువ మనం వెళ్ళగలం. తెలంగాణ నుంచి తిరుపతి దాకా వెళ్ళింది MSSS ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ యాజ్ ఎ ఫౌండర్? చాలా సంతోషంగా ఉంది మేడం. మనకు సుమన్ టీవీ ద్వారా మనం షేర్ చేసుకోవడము, ఇవి అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి ప్రజలు చూడడము, మన దగ్గర కొనుక్కోవడం. అంటే ప్రతి జిల్లా నుంచి మనం అందరికి సప్లై చేసినాము. కర్ణాటక వేరే రాష్ట్రాలకు కూడా మనం సప్లై చేసినాం. మన ప్రోడక్ట్స్ కొనుక్కోవడంతో పాటు ఈ ఫ్రాంచైజీ సంబంధించి వీడియోలు చూసి కూడా మనకు ఆదరణ వచ్చి తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మనకు. ఇంకొక క్యూరియస్ క్వశ్చన్ ఉంది సార్. ఆల్మోస్ట్ నుంచి కొన్ని రోజుల నుంచి అందరు కమెంట్ పెడుతున్నారు, క్యారవాన్స్ తీసుకొస్తామంటున్నారు భాస్కర్ గారు, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అందరూ అడుగుతున్నారు. అదే మనం చెప్పాను కదా మేడం, ఈ బ్రాంచెస్ అన్ని ఎస్టాబ్లిషన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ దాన్ని తీసుకుంటామని చెప్పి. అంటే ప్రతిరోజు మనం ఎక్స్టెన్షన్కి ఆలోచిస్తున్నాము. ఎప్పటికప్పుడు కొత్తది వస్తువులు మనం ఉన్న తీసుకునే వాళ్ళ కస్టమర్స్ అందరికీ తక్కువ రేట్లో నాణ్యమైన క్వాలిటీతో ఇవ్వడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు సార్ అన్నట్టు నేను అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. మన జెన్యూనిటీ గురించి కూడా ఎంక్వైరీ చేశాడు, ప్లస్ ప్రైస్ విషయంలో కూడా వేరే కంపెనీలు కూడా ఎంక్వైరీ చేశాడు, క్వాలిటీ పరంగా కూడా ఎంక్వైరీ చేశాడు. అదంటే అందరికంటే బెటర్గా మనకు ఉందని నిర్ధారించుకున్న తర్వాత మనతో కొలాబరేషన్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు రేపు తీసుకురాబోయే ప్రాజెక్టులు ఏదైతే ఉన్నదో క్వాలిటీ పరంగా కావచ్చు, అండ్ ప్రైస్ పరంగా కావచ్చు, సర్వీస్ పరంగా కావచ్చు, అందరికి మనము తీసుకురావడానికి మనం చూస్తున్నాం అందుబాటులో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ భాస్కర్ గారు. ఇంకా మరిన్ని సక్సెస్లు అందుకోవాలని మేము సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. గైస్ చూస్తున్నారు కదా, MSSS ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే మాకంటే మీరు ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఏ కంటెంట్ వస్తుంది, ఏ వీడియో భాస్కర్ గౌడ్ చెప్తారు అని చెప్పి ఎదురు చూస్తున్న రోజులు ఉన్నాయి. అండ్ వెరీ సూన్ ఇంకా మోర్ వీడియోస్ అనేది మీ ముందు తీసుకొస్తాము. బట్ ఫ్రాంచైజీ ఇన్ఫర్మేషన్ కావాలనుకునే వాళ్ళు మాత్రం కింద స్క్రీన్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. భాస్కర్ గారు డైరెక్ట్గా మీతో మాట్లాడతారు.